చీఫ్ కింద బ్రేక్అవుట్ చేస్తూ మన జిల్లా కలెక్టర్ గారు మ్యాజిస్ట్రేట్ గారు డాక్టర్ జి లక్ష్మీషా గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ముందు కూడా మ్యాట్ వేసుకొని ముందుకు జరగండి మిత్రులు. సో ఎప్పుడైతే మనం ఈ వృత్తాకారాన్ని ముందు కిందకి వచ్చినప్పుడు బ్రేక్అవుట్ చేస్తూ కుడి పక్కకి క్లాక్ వైజ్ సవ్య దశలో తిప్పాలి. 1 2 3 4 5 యాంటీ క్లాక్ వైజ్ రివర్స్. మళ్ళీ కిందకు వచ్చినప్పుడు బ్రేక్అవుట్ చేయండి పైకి అన్నప్పుడు బ్రేక్ 4 3 2 1 రిలాక్స్. నెక్స్ట్ రెండు పాదాలని మీ భుజాలు ఎప్పుడైతే తీస్తూ స్ట్రెచ్ అవుతాయి అవుట్ సైడ్ డౌన్. మళ్ళీ ఇదే విధంగా ఇంకొకసారి చెప్తాం. 1 5 4 3 2 1 2 రిలాక్స్. నెక్స్ట్ వన్ షోల్డర్ రొటేషన్. ఈ భుజాలని తిప్పటం. రెండు చెప్పులు కూడా ఈ విధంగా పెట్టుకోండి. ఫ్రంట్ వచ్చినప్పుడు బ్రేక్అవుట్ చేయాలి, బ్యాక్ అన్నప్పుడు బ్రేకింగ్ చేయాలి. ఫార్వర్డ్ రొటేషన్ 1 4 5 దెన్ రివర్స్ బ్యాక్. అదే విధంగా ముందుకి రెండు మోచేతులు టచ్ చేస్తే 4 3 2 1 రిలాక్స్. నెక్స్ట్ ఆసన్ స్పైన్ ట్విస్ట్. కుడి పక్కకు తాపాలి, ఎడమ చేయి మీ యొక్క భుజాన్ని కట్ చేసి ఉండాలి. 5 4 3 2 1 చేంజ్ యువర్ పొజిషన్. మనము ఈ ఆసన స్థితిలో తిరిగి తాడాసనంలో కొంత టైం గానే కేటాయించినట్లయితే ఎడమ వైపుకి. ఓకే 5 4 3 2 1 రిలాక్స్. నెక్స్ట్ వన్ బ్యాక్ సైడ్ 5 4 3 2 1 చేయండి. సో ఎందుకంటే 30th ఈరోజు 29 రోజులు ముగించుకున్నాము. కొంత సమయాన్ని సెకండ్స్ ల్యాబ్ స్పేస్ కి రా. 2 5 4 3 2 1 రిలాక్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి హీల్స్ రేస్ చేసినట్లయితే అట్లా ఉండండి ఈ స్థితిలో. సో బాడీలో ఉండేటువంటి అన్నిటికంటే బిగ్గెస్ట్ నర్వ్ ఏది అంటే సయాటికా. అది సయాటికా కొన్ని పూర్తిగా మనం స్ట్రెచ్ చేసి 5 4 3 2 1 రిలాక్స్. నెక్స్ట్ వన్ పాదహస్తాసన్. సో 2 1 రిలాక్స్. మరి ఒక్కసారి సేమ్ పొజిషన్ లో ఉండండి. బ్యాక్ అందరూ కూడా వంగండి. స్టార్ట్ చేయండి. అర్ధ చక్రాసనం. 5 4 3 2 1 రిలాక్స్. నెక్స్ట్ collection as fascicle కండరపు పోగు. సమ్ ఆఫ్ ద ఫాసికల్స్ కలెక్షన్ యాజ్ ఇందులో పెల్విక్ గడిలో ఉంటుంది. దాని స్ట్రెచ్చింగ్ ఇది మేల్కి కానీ ఫీమేల్కి మనందరికి కూడా చాలా ఉపయోగకరమైనటువంటిది. ఉమెన్కి ఎస్పెషల్లీ పిసిడిఓడిస్ కానీ అదేవిధంగా ఎక్సెట్రా సమస్యలు మొత్తం కూడా పోతే ఫ్రీ డెలివరీ అయ్యే అవకాశం కూడా ఈ ఆసనంలో ఉంటుంది. ఖాళీ టైంలో చక్కగా చేసుకోవచ్చు. స్ట్రెచ్ అకార్డింగ్ టు పతంజలి గారి ప్రకారం స్థిర సుఖం ఆసనం. స్థిరంగా ఉండాలి మనం, కానీ సుఖంగానూ ఉండాలి. అంతేగాని మనం సింపుల్ మెథడ్. లైఫ్ సైడ్ డిసీజెస్ ఉన్నాయి, అవన్నీ పూర్తిగా కొట్టడానికి. 5 4 3 2 1 రిలాక్స్. అదేవిధంగా ఎడమ పాదాన్ని కుడి మోకాళ్ళ దగ్గర ఉంచి ఒక్కరికి ధన్యవాదాలు. పైన అయితే జూన్ 21వ తారీఖు తర్వాత అయితే ఉందో ఈ యోగా స్ట్రీట్ కార్యక్రమం ప్రతిరోజు కొనసాగుతుంది. ఇక్కడ ఉన్న ప్రజలకి అవగాహన కల్పించాలి. ప్రజలు ఆల్రెడీ చాలా మంది వచ్చి ప్రతిరోజు చేస్తూ ఉన్నారు, చూస్తున్నాను. చాలా ఆనందం. యోగాంధ్ర ఉద్దేశం కూడా అదే. ఎవరైతే ఇందాక ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు యోగా చేయలేదో వాళ్ళకి యోగా నేర్పించాలి. ఈ యోగా బెనిఫిట్ వాళ్ళు కూడా పొందాలనే ఉద్దేశంతో యోగాంధ్ర కార్యక్రమాన్ని మనందరికీ తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ప్రధానమంత్రి వర్యుల స్ఫూర్తితో
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా జూన్ 21 తారీఖు విశాఖపట్నంలో జరుపుకుంటున్నాము. ఈ యోగాంధ్ర క్యాంపెయిన్ వచ్చి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్. అవేర్నెస్ దేనికి? యోగా ప్రాక్టీస్ చేయడం, కంటిన్యూ చేయడానికి. కాబట్టి జూన్ 21 తర్వాత కూడా ప్రతి ఒక్కరూ ఈ యోగాన్ని వాళ్ళ జీవనంలో భాగంగా చేసుకొని ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక సమయంలో ప్రాక్టీస్ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. దీనికి మెయిన్లీ మన గవర్నమెంట్ అఫీషియల్స్, స్టాఫ్ మనందరికీ తెలిసే ఉంది. ప్రతిరోజు మన వృత్తిలో చాలా వరకు స్ట్రెస్ ఉంటాయి. సో ఆ స్ట్రెస్ మనము అధిగమించాలి. ఆ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలంటే కంపల్సరీ ఎర్లీ మార్నింగ్ యోగా చేసుకుంటే బాగుంటుంది. దానికోసం ప్రతి ఒక్క సచివాలయం ఎంప్లాయీకి ఈరోజు పెద్ద ఎత్తున వచ్చిన ప్లానింగ్ సెక్రటరీ అందరికీ ఒకటే విన్నపం ఏంటంటే, ఒకటి ఈ చుట్టుపక్కల ఉన్న ఏదైతే ఈ సర్కిల్ ఉందో ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ వచ్చి చేసుకోండి. ప్రతిరోజు ఒక్కొక్కరు మీ కమిషనర్కి ఆ డైరెక్షన్ ఇస్తాం. అదే ప్రకారంగా ఇదే కాకుండా మీ సచివాలయం ప్రాంతాల్లో మీ వార్డ్స్లో ఉన్న పార్కింగ్ ఏరియా పార్క్స్ ఏదైతే ఉన్నాయో ఆ పార్క్స్లో కూడా మీరందరూ ఆల్రెడీ ట్రైనింగ్ అయ్యారు కాబట్టి వన్ ఆఫ్ యూ అక్కడికి వెళ్ళి అక్కడ వచ్చిన పబ్లిక్ ఒకరు ఇద్దరు ముగ్గురైనా పర్వాలేదు, ఒక 10 మంది అయినా, ఎంతమంది ఉంటే అంతమందికి ప్రతిరోజు నేర్పించండి. అవన్నీ యోగా పాయింట్స్ అని చిన్న ఫ్లెక్సీలాగా పెట్టేసి ఏడీసీ గారు యోగా పాయింట్స్ అని పెట్టేసి అక్కడ ఎవరు రాకపోయినా, నేను చెప్తున్నా ఎవరు రాకపోయినా అక్కడ ఉన్న ట్రైనర్ రోజు వెళ్ళి అక్కడికి వచ్చి తనే చేస్తుంటాడు. బికాజ్ యాజ్ ఎ ట్రైనర్గా మీరు కూడా చేసుకోవాలి. మెయిన్లీ నా ఉద్దేశం ఏంటంటే ఆఫీసర్ షుడ్ ఫాలో ఇట్ కంపల్సరీలీ. బికాజ్ మీకు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడి నుంచి నేను ఇచ్చే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక టాస్క్ ఉంటాయి, ప్రతిరోజు ఏదో ఒక రిపోర్ట్ ఉంటుంది, ప్రతిరోజు ఏదో ఒకటి స్కీమ్ ఇంప్లిమెంట్ ఉంటుంది. కాబట్టి ఆ స్ట్రెస్ ఫస్ట్ మీరు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలి. ఆ పార్క్ ఏరియాలో ఎవరో వచ్చినా రాకపోయినా మీరు వెళ్ళి కూర్చొని ఆ పార్క్ ప్లేసెస్లో యాజ్ ఎ ట్రైనర్గా మీరు చేస్తూ ఉంటారు. మిమ్మల్ని చూసి మిగతా వచ్చి జాయిన్ అవ్వచ్చు, వాళ్ళ ఇష్టం అది. కానీ మీరైతే కంపల్సరీ చేసుకుంటూ ఉండాలి. అలాగే మీ ఇంట్లో ఆఫీసెస్లో కూడా ఎవరైతే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు ఎవరైతే మిస్ అయి ఉంటారో వాళ్ళని బిఫోర్ గోయింగ్ హోమ్ 5:36 తర్వాత ఇంటికి వెళ్ళకముందు సచివాలయంలో కూడా ఒకసారి మీరు యోగా శిబిరం ఒక అరగంట, ఇప్పటిలాగా ప్రోటోకాల్ అందరికీ ఇది మీకు అర్థమైపోయింది, ఈజీగా ఉంటుంది, చేసే ఇంటికి వెళ్ళండి అనేసి సందర్భంగా తెలియజేస్తూ ఈనాటికి మనం 30 రోజులు చేసుకున్నాము. దాదాపుగా అన్ని సెక్టర్స్ని కవర్ చేసాం. బ్యాంకింగ్, ఎంప్లాయీస్, ఈవెన్ లేబర్ సెక్టర్, డ్రైవర్స్, అడ్వకేట్స్ అండ్ డాక్టర్స్ ప్రతి ఒక్కరిని కవర్ చేసి 30వ రోజు ఈ ట్రైనింగ్ శిబిరాలు ఈ క్యాంపెయిన్కి చేరుకున్నాము. ఇది అయిన తర్వాత ఎలా కొనసాగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి ఎవ్రీవన్ హ్యాస్ టు ఓన్ ఇట్ అప్. ఇదేదో నంబర్ గవర్నమెంట్ ఇవ్వాలనో లేదా మనం చూపించాలన్నా కాదు, మన ఆరోగ్యం బాగుండడానికి ఇది. ఓకే, మనం ఇది కనుక చేసుకుంటే మీకు ఈ ఆయుష్ రీసెర్చ్ కనుక మీరు పేపర్ చదివితే ఏదైతే మనం ఈ చిన్న కామన్ ప్రోటోకాల్ చేస్తున్నామో దీనివల్ల హఠయోగా, సాధన యోగా చేసిన వాళ్ళందరికీ ఎంతైతే బెనిఫిట్ వస్తుందో దాంట్లో దాదాపుగా 80% బెనిఫిట్ ఈ ప్రోటోకాల్ వల్లనే వస్తుంది మనకు. కాబట్టి ఇది ఒక సువర్ణావకాశం మనకి కూడా, మనందరికీ కూడా. ఎవరికైతే కొంతమంది చేసేవాళ్ళైతే చేస్తూ ఉన్నారు, ఎవరైతే ఇందాక స్టార్ట్ చేయలేదు యోగా, ఇప్పుడు స్టార్ట్ చేసుకున్నాము, ఇప్పుడు అవగాహన వచ్చింది అనే వాటికి కూడా ఇది సువర్ణావకాశం. దీన్ని మనం అందరం ఉపయోగించుకొని దీని బెనిఫిట్ మనం పొందుతూ మిగతా వాళ్ళకి ఆదర్శంగా నిలవాలి మనం. ఓకే, సో అది వాళ్ళు ఎంత చక్కగా యోగా చేసుకుంటున్నారు కాబట్టి చక్కగా వాళ్ళు పని చేసుకోగలుగుతున్నారు, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అని లీడ్ చేస్తున్నారని మనం అందరికీ ఈ సందేశాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల అనుకోకుండా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అది మన ప్రొఫెషనల్ ఎఫిషియన్సీ కావచ్చు, ఫ్యామిలీ రిలేషన్స్ మెయింటెనెన్స్ కావచ్చు, ఫ్రెండ్స్తో, అలాగే సొసైటీలో ద వే వి థింక్, ద అప్రోచ్ టువర్డ్స్ ది ప్రాబ్లమ్స్ చాలా మారుతాయి ఈ యోగా వల్ల. కాబట్టి దయచేసి అందరూ ఈ యోగా కామన్ ప్రోటోకాల్ని రోజు పాటించాలని సందర్భంగా కోరుకుంటూ ఈరోజు చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా సచివాలయం ఎంప్లాయీస్, ప్లానింగ్ సెక్రటరీస్కి, అట్లాగే సిటిజన్స్కి, అలాగే నానా సంఘ సంస్థలతో వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా ఈ 30 డేస్ నుండి చేస్తున్నారు, కానీ మేము 5 డేస్ నుండి వస్తున్నాము. చాలా ఆనందంగా ఉంది. దీనివల్ల రోజంతా ఉల్లాసంగా, హ్యాపీగా, యాక్టివ్గా పనిచేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మేము వాకింగ్ మాత్రమే చేసేవాళ్ళం, చిన్న ఎక్సర్సైజ్ చేసుకునేవాళ్ళం. ఈ యోగా అనేది ఎప్పుడు చేయలేదు. ఈ గవర్నమెంట్ వాళ్ళు మనకి అవకాశం ఇచ్చేందుకు చాలా సంతోషం ఉందండి. రేపు అవోపా మహిళా విభాగం తరఫున కూడా ఇక్కడ అసోసియేషన్ తరఫున మనము ఏర్పాటు చేసామండి. అది మన కలెక్టర్ గారి సహకారంతో చాలా సంతోషంగా ఉంది. రేపు అందరూ లేడీస్ కూడా వచ్చి దీనికి సహకరించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఏమీ లేవు కనుక ఇది పెట్టిన చంద్రబాబు నాయుడు గారికి నెక్స్ట్ అమ్మా
కార్యక్రమం ఈ రోజుకి 30వ రోజుకి చేరుకుంది. 30వ రోజు దిగ్విజయంగా బీఆర్టీఎస్ రోడ్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరిని మమేకం చేస్తూ ఈ కామన్ యోగా ప్రోటోకాల్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. మొత్తం జిల్లాలో అన్ని చోట్ల, అన్ని గ్రామాల్లో, అన్ని వార్డ్స్లో కూడా ఈ కార్యక్రమం చెప్పడం జరుగుతూ ఉంది. ఈ జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ఈ కార్యక్రమంని ట్రైనింగ్ శిబిరం అయిపోతాయి. అదైన తర్వాత మనము ఈ యోగా ప్రతి ఒక్కరూ పాటించాలి. ప్రతి ప్లేస్లో, ప్రతి ఊర్లో, ప్రతి ఆఫీసెస్లో కూడా పాటించి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఈ యోగా బెనిఫిట్ అందరికీ పొందాలనే ఉద్దేశంతో యోగాంధ్ర కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ప్రధానమంత్రి వర్యులు మనకు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఒక్కరు యోగా ప్రాక్టీస్ చేసేలాగా అవగాహన కల్పించి ప్రతి ఒక్కరికి నేర్పించి ఈ కామన్ యోగా ప్రోటోకాల్ వాళ్ళ జీవితంలో ఒక భాగంగా చేసుకొని వాళ్ళు చేసే పనులు ప్రొడక్టివ్ పెంచుకొని వాళ్ళ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయడానికి దోహదపడుతుంది. ప్రతి ఒక్కరు హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి ఈ యోగాంధ్రాన్ని ఒక మొదటి అడుగుగా తీసుకొని ముందుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.